నిన్న జరిగిన షూట్‌లో విజేస్ అన్నీ వచ్చి విన్నర్ ఎవరో చెప్పేసారంట. అగ్ని పరీక్ష కంటెస్టెంట్ చూడ్డానికి ఇంకో కంటెస్టెంట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ లాగా కనపడతా ఉన్నాడు. మేబీ ఈయన ఆయనలాగా ఉండొచ్చు, ఈయనే విన్నర్ అవ్వచ్చు అని కూడా ఓపెన్‌గా చెప్పేసాడంట. ఆ కంటెస్టెంట్ ఎవరు? విజేస్ అన్ని అనడానికి కారణాలేంటి? అసలు నిన్న ఎవరెవరు వచ్చారు సెలబ్రిటీలు? నలుగురొచ్చారు. ప్రియాంక జైన్, యష్మి, విజయ్ సన్నీ, అమర్‌దీప్ అండ్ తనుజ కూడా వచ్చిందంట. తనుజ ఏ యాక్టివిటీస్ చేపించింది? టాస్క్‌లు పెట్టిందా లేదా? అసలు నిన్న జరిగిన టాస్క్‌లలో ఎవరెవరు గెలిచారు? ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది. సో, ఈ ప్రాసెస్ అంతా ఎలిమినేషన్ వరకు ఎలా ఎళ్ళింది? ఆ టాప్ 15 నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరనేది పూర్తిగా ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతది. అసలు విజయ్ సన్నీ ఎవరిని కంటెస్టెంట్‌తో పోల్చారు అని చెప్పేసి. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో, మాట్లాడుకున్నట్టే తనుజ వచ్చింది. స్టార్టింగే తనుజ వచ్చి, సో, తను వచ్చింది టాస్క్‌లు పెట్టడానికి కాదు. జస్ట్ ఆవిడ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం మాత్రమే వచ్చింది. అదర్‌వైజ్ ఏ టాస్క్‌లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు. అంటే టాస్క్‌లు కండక్ట్ చేయలేదు. అందరికి జస్ట్ హాయ్ చెప్పింది. లైక్ ఇట్లా అది ఇది అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పింది. జడ్జెస్‌తో మాట్లాడింది. వెబ్ సిరీస్ గురించి మాట్లాడింది. లైక్ అంతా డన్. ఓకే. ఓకే అనుకోని తనుజ షూట్ కంప్లీట్ అయిపోయి తనుజ వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎవరైతే సన్నీ, ప్రియాంక జెన్ అండ్ అమర్‌దీప్, యష్మి వీళ్ళు నలుగురు వచ్చారనమాట. ఒక్కొక్కరు ఒకసారి వచ్చినారు. అట్లా వచ్చి టాస్క్‌లు పెట్టారు. సో, ఈ టాస్క్‌లు ఎవరికి అంటే మనం మొన్న చెప్పుకున్నట్టు ఈ అప్డేట్ వచ్చేసి నిన్న జరిగిన షూట్ అంతా. సో, ఈరోజు షూట్ లేదు అన్నపూర్ణ స్టూడియోలో. రేపు కూడా షూట్ లేదు. అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌కి రెస్ట్ ఇచ్చారనమాట. వాళ్ళకి 2 డేస్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి రమ్మన్నారు మార్నింగ్ 8:30కే. సో, ఇది నిన్న జరిగిన షూట్ అప్డేట్. ఇది మనకి టీవీలో ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందంటే ఒక 3 డేస్ తర్వాత ఎపిసోడ్లో వస్తుంది. మనం ముందే చెప్తా ఉన్నాం. సో, ఈ పాయింట్ నోటెడ్ పెట్టుకోండి. మళ్ళీ నన్ను కామెంట్లలో ఈ రోజుది ఎపిసోడ్ రాలేదేంటి బ్రో మీరు చెప్పిందని అయితే అడగొద్దు. ఇది 3 డేస్ తర్వాత వస్తుంది. సో, ఈ టాస్క్లు ఎవరికి అంటే ఆల్రెడీ టాప్ 15లో ఉన్న కంటెస్టెంట్లకి టాస్క్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమందికి 2 స్టార్స్ వచ్చాయి, కొందరికి MVP ప్లేయర్స్ వచ్చాయి, కొంతమందికి ఓట్ అప్పీల్ కూడా వచ్చాయి. అలా ఆడుతున్న ప్రాసెస్లో కొంతమందికి ఎల్లో కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొందరు లో పర్ఫార్మెన్స్ అంటే సరిగ్గా ఆడని వాళ్ళకి ఎల్లో కార్డ్స్ ఇచ్చారు. ఆటలో మిస్టేక్స్ ఆడుతూ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఎల్లో కార్డ్స్ ఇచ్చారు అని చెప్పేసి ఆ ఎల్లో కార్డ్స్ ఎవరికి ఇచ్చినా ఎల్లో కార్డ్స్ దానివల్ల ప్రభావం ఏంటంటే ఎల్లో కార్డ్స్ 1 టైం ఇస్తే అది వార్నింగ్, 2 టైమ్స్ ఇస్తే అది ఇంకా హోల్డ్లో పెట్టినారు, ఇంకా థర్డ్ టైం ఇచ్చారంటే డైరెక్ట్ ఇంకా ఎలిమినేటెడ్. సో అలా ఈ ఎల్లో కార్డ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు వచ్చిన వాళ్ళు టాస్క్లు పెట్టారు. అది కూడా ఏంటి 6 పీపుల్స్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు మనం మొన్న చెప్పుకున్నట్టు ఫస్ట్ 4 మెంబర్స్ ఎవరు? రోహిత్, సృష్టి, ఆర్కే, గాయత్రి అండ్ నిన్న వచ్చేసి అపూర్వ, ప్రియ వీళ్ళిద్దరు ఉండే. సో టోటల్గా ఓవరాల్గా 6 మెంబర్స్ ఉన్నారు ఎల్లో కార్డ్లో. సో ఎల్లో కార్డ్లో ఉన్న వాళ్ళకి 6 మెంబర్స్కి టాస్క్ పెడతారు. ఫైనల్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఎలిమినేట్. అలా ఈ 6 మెంబర్స్లో కండక్ట్ చేసిన టాస్క్లో ఈ 6 మెంబర్స్కి ఎల్లో కార్డ్ నుండి సేఫ్కి రావడానికి, ఓన్లీ సేఫ్కి రావడానికి పెట్టిన ఫస్ట్ టాస్క్ వచ్చేసి గన్ రివాల్వర్ తీసుకొని ఆ రివాల్వర్ని ఎవరు గన్ను తీసుకొని సైడ్కి వస్తారో వాళ్ళు సేఫ్ జోన్. అంటే ఆ గన్నులో ఏముంటుందో తెలియదు, అది సేఫ్ ఉంటుందా లేకపోతే డేంజర్ ఉంటుందా ఎవరికి తెలియదు. బట్ ఆ గన్ను తీసుకొని రివాల్వర్ది పక్కకు వస్తే అంటే సైడ్కి వస్తే ఆ గన్లో సేఫ్ వస్తే సేఫ్, డేంజర్ వస్తే డేంజర్. అట్లా ఫస్ట్ పెట్టిన ఈ 6 మెంబర్స్లో ఆ గన్ను తీసుకొని సైడ్కి వచ్చింది ప్రియా. సో ప్రియా సైడ్కి గన్ను తీసుకొని వచ్చింది. అలా సైడ్కి తీసుకొని రావడం వల్ల షీఈ్ అండ్ సేఫ్ జోన్కి అయితే వచ్చేసింది. మొత్తానికి 6 మెంబర్స్లో ప్రియా పక్కకు వచ్చేసింది సేఫ్ జోన్కి. ఇంకా మిగతా 5 మెంబర్స్ ఉన్నారు. మిగతా 5 మెంబర్స్కి తర్వాత ఈ 5 మెంబర్స్లో సృష్టి దగ్గర ఒక పవర్ కార్డు ఉంది. అంటే బ్లాంక్ పవర్ కార్డ్, దాంట్లో ఏదైనా రాసుకోవచ్చు. అంటే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదా ఆ రౌండ్కి మనం సేఫ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేకపోతే టాస్క్ నాకు ఇది వద్దంటే స్కిప్ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. బ్లాంక్ చెక్ లాగా బ్లాంక్ పవర్ కార్డ్, మనం ఇష్టం వచ్చిన పవర్ రాసుకోవచ్చు. సో అట్లా ఆవిడ ఆ 5 మెంబర్స్ ఉన్న టైంలో ఒక టాస్క్ అయిపోయిన తర్వాత ఆవిడ ఆ బ్లాంక్ పవర్ కార్డ్ని యూజ్ చేసి సేఫ్ అయ్యింది. అంటే ఆ టాస్క్ నుంచి ఇంకా మొత్తానికి తప్పించుకొని సేఫ్ జోన్కి వెళ్ళేసింది. ఇప్పుడు మిగిలినది 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్లో 2 మెంబర్స్ అయిపోయారు కాబట్టి రిమైనింగ్ 4 పీపుల్ రోహిత్, ఆర్కే, అపూర్వ అండ్ గాయత్రి వీళ్ళ నలుగురు ఉన్నారు. వీళ్ళ నలుగురులో విజే సన్నీ వచ్చి రోహిత్ అండ్ ఆర్కేకి పెట్టిన టాస్క్ ఒక వెల్క్రో ఉంటుంది. దాని మీద బ్లాక్స్ ఉంటాయి, దూరం నుండి త్రో చేయాలన్నమాట. త్రో చేస్తే ఆ వెల్క్రోలో ఎవరివైతే ఎక్కువ బ్లాక్స్ పడతాయో వాళ్ళు విన్. సో అలా విజే సన్నీ పెట్టిన టాస్క్లో రోహిత్ అండ్ ఆర్కే మధ్యలో చూసుకుంటే రోహిత్ ఎక్కువ వేయడం వల్ల రోహిత్ విన్ అవుతాడు ఆ టాస్క్. సో అలా రోహిత్ టాప్ 15లో ఆ గేమ్ ఆడి సేఫ్ జోన్కి వచ్చేస్తాడు. తర్వాత టాస్క్ వచ్చేసి అమర్దీప్ వచ్చి కండక్ట్ చేసిన టాస్క్ ఏంటంటే అపూర్వ అండ్ గాయత్రి వీళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ పెడతాడు. ఆ టాస్క్ వచ్చేసి కొంచెం
మైండ్ పవర్ లాగా ఉంటుంది. సో ఆ గేమ్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో అపూర్వ విన్ అవుతుంది. అపూర్వ విన్ అయిన తర్వాత రోహిత్ అండ్ అపూర్వ, అంటే అక్కడ విన్ అయిన విజయ్ సన్ని విన్ చేసిన రోహిత్, ఇక్కడ అమర్దీప్ విన్ చేసిన అపూర్వ ఇద్దరు కలిసి డ్యూయట్ డాన్స్ చేస్తారంట. సో అది చాలా బాగా చేస్తారంట, మంచిగా ఇంప్రెస్ చేస్తారంట సో విజయ్ సన్నీని. సో అలా ఇంప్రెస్ అయిన తర్వాత విజయ్ సన్నీ ఒక మాట అంటాడంట, ఒకరిని అబ్జర్వ్ చేసి, అతను ఎవరో కాదు రోహిత్ని చూసి ఒక మాట అంటాడంట, చూస్తా ఉంటే మరో అభిజిత్ వచ్చేలాగున్నాడు అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చాడంట. మేబీ విన్నర్తో పోల్చాడు అంటే ఒక అగ్ని పరీక్ష కంటెస్టెంట్ని చూడ్డానికి అభిజిత్ లా ఉన్నాడు. దీనికంటే ముందు మనం కూడా మాట్లాడుకున్నాం, అభిజిత్ కూడా నా పరువు నిలబెట్టావు, నేను నీకు ఒక గ్రీన్ ఇచ్చి సేవ్ చేసినందుకు నువ్వు 2 స్టార్స్ తెచ్చుకున్నావు, గేమ్స్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తా ఉన్నావు, ఎవ్రీథింగ్ బాగుంది అని చెప్పేసి అభిజిత్ ఇంప్రెస్ అయిపోయాడు. విజయ్ సన్ని వచ్చి టాస్క్లో పెడితే విజయ్ సన్ని టాస్క్లో గెలిచాడు. మళ్ళీ డ్యూయట్ సాంగ్కి డ్యాన్స్ చేసి అక్కడ ఇంప్రెస్ చేశారు. చూస్తూ ఉంటే నువ్వు అభిజిత్ లాగా అయిపోతా ఉన్నావేమో అనుకొని చెప్పేసి అభిజిత్తో పోల్చాడు. సో అది చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట. సో అలా రోహిత్కి కాంప్లిమెంట్ విజయ్ సన్ని ఇచ్చాడు. దాని తర్వాత ఇంకా రోహిత్ విన్ అయిపోయాడు, ఇంకా అక్కడ అపూర్వ విన్ అయిపోయింది. ఇంకా సో లాస్ట్లో మిగిలింది గాయత్రి అండ్ ఆర్కే మిగిలారు, వీళ్ళిద్దరు మిగిలారు అనమాట. వీళ్ళిద్దరికి ఎలిమినేషన్ రౌండ్ ఇది. సో హౌస్లో మనకి ఎట్లయితే ఎలిమినేషన్ రౌండ్ అని ఇద్దరు నిలబెడతారో అట్లా ఇద్దరిని నిలబెట్టి ఓట్స్ ఏమని చెప్తారు. మిగిలిన ఎవరైతే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని ఓట్స్ ఏమని చెప్తే, ఏంటి ఉండడానికి కాదు పంపించేయడానికి ఓట్స్ ఏమని చెప్పేసి అంటే, అలా 10 ఓట్స్ గాయత్రికి వేస్తారు, 3 ఓట్స్ ఆర్కేకి వేస్తారు. సో అలా గాయత్రి ఎలిమినేటెడ్. సో ఎందుకు అంటే గాయత్రి టాస్క్ విషయంలో లేకపోతే అప్పటి వరకు కంప్లీట్ చేసిన ఏవైతే ఛాలెంజెస్లో ఆర్కేతో పోల్చుకుంటే కొంచెం తక్కువనే. ఎందుకంటే ఆర్కే టాటూ వేయించుకున్నాడు, అంతకుముందు ఓటపిల్ టాస్క్ కూడా గెలుచుకున్నాడు. తను కూడా ఒక ఓటపిల్ టాస్క్ గెలిచి టాటూ వేయించుకుని అంత కష్టపడ్డాడు కాబట్టి గాయత్రిని పంపించాలి, ఆర్కేని ఉంచుకోవాలని చెప్పేసి ఓట్లు వేస్తారు. అట్లా 10/3 ఓట్స్తో గాయత్రి ఎలిమినేట్ అవుతుంది ఆ ఎపిసోడ్లో. అండ్ దాని తర్వాత ఏదైతే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీపక్ వర్సెస్ బగ్గి తుల్లూరికి మధ్య టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ కండక్ట్ చేసింది ఎవరంటే ప్రియాంక జైన్. సో వీళ్ళిద్దరు కండక్ట్ చేసిన ప్రియాంక జైన్ టాస్క్ కండక్ట్ చేస్తే ఈ టాస్క్లో దీపక్ విన్ అయిపోయిన తర్వాత ఆయనకి ఒక పవర్ కార్డ్ వస్తుంది. ఆ పవర్ కార్డ్ పేరే బెంచ్ ఏ టీమ్ పవర్ కార్డ్. సో తన దగ్గర ఉన్న పవర్ కార్డ్ బెంచ్ ఏ టీమ్ అంటే తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఒక టీమ్నే బెంచ్ చేయొచ్చు, అంటే ఇంకా మీరు పక్కకి వెళ్ళిపోండి అనే టైప్లో. సో అలాంటి పవర్ కార్డ్ అయితే తను గెలుచుకున్నాడు ప్రియాంక జైన్ పెట్టిన టాస్క్లో. దాని తర్వాత ఇంకో టాస్క్ పెడతారు, మళ్ళీ రోహిత్ వర్సెస్ శాలిని. వీళ్ళిద్దరికి పెట్టిన టాస్క్లో క్రేజీ ఇంట్రెస్టింగ్ టాస్క్ అంట ఇది. రోహిత్ అండ్ శాలినికి పెట్టిన చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ అంట. దీని గురించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు, అంటే లీక్ అవ్వలేదు, అంత మంచిగా ఉంటుందంట ఈ టాస్క్. సో ఈ టాస్క్లో రోహిత్ విన్ అవుతాడంట. రోహిత్ విన్ అయిన తర్వాత తనకి మళ్ళీ ఇంకో పవర్ కార్డ్ వస్తుందంట. ఆ పవర్ కార్డ్ పేరే ఫైర్ కార్డ్. సో అతను ఎంతవరకు ఆడుతున్న ఫైర్ని చూసి ఫైర్ కార్డ్ వస్తుంది. అంతకుముందే తనకి బ్లాంక్ పవర్ కార్డు కూడా ఉంది, మళ్ళీ అగైన్ ఫైర్ కార్డు కూడా వస్తుంది. సో రోహిత్కి 2 కార్డు ఉండడం వల్ల ఇంకో పవర్ కార్డ్ అంటే బ్లాంక్ పవర్ కార్డు తీసుకొని పోయి అభిజిత్కి ఇస్తాడు. సో అభిజిత్ ఒక పవర్ అంటే, మీరు నాకు ఒక గ్రీన్ ఇచ్చి సేవ్ చేశారు, నా ఆటను గుర్తించారు, నా కోసం నా మీద నమ్మకం పెంచుకున్నారు అని చెప్పేసి అభిజిత్కి గ్రీన్ ఇచ్చిన ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయనకి దాన్ని రిప్రజెంటేటివ్గా ఆ బ్లాంక్ పవర్ కార్డ్ ఆయనకి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు అభిజిత్. సో అలా బ్లాంక్ పవర్ కార్డ్ ఇచ్చేస్తాడు. అండ్ దాని దగ్గర మిగిలినది ఇంకా ఓన్లీ 1 పవర్, ఫైర్ కార్డ్ పవర్. సో అది మిగిలిపోతుంది. సో అభిజిత్ ఆ పవర్ కార్డ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడంట అభిజిత్ రోహిత్ని చూసి. అది కాక చాలామంది కాంప్లిమెంట్ ఇస్తూ ఉన్నారు అభిజిత్ లాగానే కూల్, కామ్ అండ్ ప్రెజర్ అని చెప్పేసి. సో అవే హ్యాబిట్స్ అన్నీ కనపడతా ఉన్నాయంట, ఫైర్ గేమ్ అండ్ ఉండే విధానం ఎవ్రీథింగ్. సో మరి లైవ్లో చూస్తే మనకు కూడా అర్థమవుతుంది ఎపిసోడ్ వచ్చిన తర్వాత. సో ఇలా మొత్తానికి ఇన్ని టాస్క్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రియాంక జైన్ ఎవరైతే అందరు అబ్బాయిలు కంటెస్టెంట్లు ప్రపోజ్ చేయాలంట. సో ప్రపోజ్ చేసి ఎవరైతే బాగా ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు బెస్ట్ పర్ఫార్మర్ అవుతారు, వాళ్ళకు కూడా ఒక పవర్ కార్డ్ వస్తుంది అని చెప్పేసి ప్రియాంక జైన్ అనౌన్స్ చేస్తుంది, అంటే శ్రీముఖి. సో అలా అందరికంటే బాగా దీపక్ ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తాడంట ప్రియాంక జైన్ని. సో అలా మొత్తానికి దీపక్ కూడా ఇంకో పవర్ కార్డ్ వచ్చేస్తుంది. సో ఇది ఓవరాల్గా నిన్న జరిగిన షూట్లో లిటిల్ బిట్ అప్డేట్స్. సో మీకు అంత క్లారిటీగా అర్థమైందో అర్థం కాలేదో నాకైతే తెలియదు, బట్ నేనైతే ప్రాపర్గా క్లియర్గా మీకు అప్డేట్ ఇచ్చానని అనుకుంటా ఉన్నాను. సో ఇది షార్ట్ అప్డేట్స్, ఫాస్ట్ అప్డేట్స్ కాబట్టి ఇలానే ఉంటుంది. వన్స్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇద్దాం, దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి మన అప్డేట్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ కన్ఫర్మేషన్గా ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, కరెక్ట్గా సరిపోయిందా, 100 to 100% 90 to 100% అనేది
చెక్ చేసి మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి. ఆ రోజు కూడా మళ్ళీ వీడియో చేస్తాను. ఆల్రెడీ ఇప్పటి వరకు మీరు ఏదైతే ఎపిసోడ్లు చూస్తూ ఉన్నారో డైలీ వచ్చే ఎపిసోడ్స్, దానికి సంబంధించిన వీడియోస్ నేను ఆల్రెడీ 2 డేస్ 3 డేస్ బ్యాక్ ముందే మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇచ్చాను. ఒకసారి చెక్ చేయకపోతే వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలామంది మర్చిపోతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ ప్రెస్ చేయండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. అండ్ కామెంట్ కూడా కంపల్సరీ చెప్పండి, రివ్యూ ఎలా ఉంది, మనం చెప్పే వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, మీకు అర్థమవుతా ఉందా, లేకపోతే ఫాస్ట్ ఏమైనా వెళ్ళిపోతా ఉన్నానా, లేకపోతే స్లో చెప్పాలా, అది మీరు కామెంట్లలో చెప్తే నేను ఏం ఇంకా మార్చుకోవాలనేది చూసి చెక్ చేసుకొని మీకు క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉండింటుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈరోజు వచ్చే ఎపిసోడ్ మీరు చూడండి. అండ్ రేపు వచ్చే ఎపిసోడ్ గురించి ప్రోమోలు వస్తాయి. ఆ ప్రోమోలలో ఏ గేమ్స్ పెట్టబోతా ఉన్నారు, ఎవరు ఆడబోతా ఉన్నారు, ఎవరు గెలవబోతా ఉన్నారు అని ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది. మన టైమింగ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే 12కి, 4కి, 6కి, నైట్ 10కి 4 వీడియోస్ వస్తాయి. 4 వీడియోస్ అప్డేటెడ్ అండ్ ఫాస్ట్గా వస్తాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.